ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల స్థానం నుంచి శాసన మండలికి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న పాకలపాటి రఘువర్మను గెలిపించాలని పెందుర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ, పెందుర్తి శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు పెందుర్తిలో కూటమి నాయకులకు దిశానిర్దేశం చేశారు. పెందుర్తి మండలం సుజాతానగర్ పెందుర్తి నియోజకవర్గంలో ఉన్న కూటమి నాయకులతో ఎమ్మెల్సీ అభ్యర్థిని ఈ విధంగా గెలిపించాలనే విషయంపై ముఖ్య సమావేశాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గండి బాబ్జీ, పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ ఉపాధ్యాయులందరూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పట్ల ఎంతో ఆసక్తిగా ఉన్నారన్నారు. ఉపాధ్యాయులందరూ తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్మించిన అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొత్తం కవర్ చేయాలి. ఇది కాకుండా పిలిచాను, ఇది అయిన తర్వాత అందుకే కంగారు పడతా ఉన్నది కాదు, డ్యూటీ వదులుకుని వచ్చి ఆఫీస్లో ఉన్నారు. ఆ రోజు ఊళ్ళో ఉండే ఎంపీ రమేష్ గారు, సారీ మళ్ళీ నేను మిస్ అవుతున్నాను, బీజేపీ మన ఎమ్మెల్సీ చిరంజీవి డే టు టైం ఫిక్స్ చేస్తాను. అర్బన్ వరకు కనీసం 700 మందిని నా మీటింగ్ రప్పించి ఒక దగ్గర కూర్చోబెట్టి మనకే చాలా ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. సో ఏది ఏమైనప్పటికీ చాలామంది మనం వేసే ఓట్లు కాదు కాబట్టి మనకు తెలుసున్న టీచర్స్ ఎవరున్నా ఎవరికి వాళ్ళు తెలిస్తే ప్రత్యేక ఆల్రెడీ కొంతమంది కమిట్ అయిపోయారు కాదు కొంతమంది, అయినప్పటికీ మనం పర్సనల్గా తక్కువ ఓట్లు ఉన్న వాళ్ళు ఈజీగా పర్సన్ని 2-3 రోజులు కలిసి కన్వే చేస్తే డెఫినెట్గా కన్వే అవుతారు. ఎందుకంటే పవర్ అనేది మీకు తెలుసు, ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఉన్నా పవర్ వైపు వస్తాడు డెఫినెట్గా. ఇక బాగా కరుడు కట్టిన వారు ఉంటే తప్పదు, వాళ్ళు పోతారేమో. కానీ డెఫినెట్గా ఎప్పటి వరకు అయితే రఘువర్మ గారికి మనందరం కొంచెం దూరంగా ఉన్నాం కాబట్టి అతను కొంచెం భయపడ్డాడేమో. కానీ ఇప్పుడైతే డెఫినెట్గా ఈ 3 రోజులు చాలు మనకి. ఎందుకంటే ప్రతి మనిషికి మనం కొంచెం 100 ఏమి వస్తే ఎక్కడ లేదు కాబట్టి ఇప్పుడే నేను కొంతమంది యూనియన్ ప్రజలతో మాట్లాడితే ఆయన అడ్రస్సు ఏ ఊరు కావాలో ఇస్తారు. మీరు సాయంత్రం వాళ్ళు స్కూల్ నుంచి ఇంటికి చేరే టైంకి నేను ప్రచారం మొదలుపెట్టేయాల. నాతో కూడా మీరు వెళ్ళిన చోట కలిసి మాట్లాడించాలి. ఇది ఒక అంశం. వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఎలా వస్తారో కనుక్కోవటం ఎన్నో రెండో అంశం. ఇతర తేడాగా ఉన్నారు అనిపిస్తే అది కూడా వాళ్ళు కొద్దిగా ఒక 10 నిమిషాలు టైం స్పెండ్ చేయండి, వాళ్ళతో మాట కలపండి. ఏమన్నా ఉంది అంటే ఎందుకు తేడాగా ఉన్నారో ఎవరితో మాట్లాడిస్తే ఆ ఓటు మనకు కన్వర్ట్ అవుతూ కూడా ప్లాన్ చేసుకుందాం. పంచాయతీల వరకు మీకు చాలా ఈజీగా అయిపోతుంది. మన పంచాయతీలో ఒక మెకానిజం ఉంది, మీకు లిస్ట్ ఇవ్వగానే అయిపోయే ఊర్లే కాబట్టి ఏ ఊరు కావచ్చు తిరుగుతారు కాబట్టి